వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నేను అర్భకుణ్ణి, మీరు పండితులు కాబట్టి మీరు ఓడిపోతే నాకు ₹1 ఇప్పించండి, నేను ఓడిపోతే ₹1/2 ఇస్తాను. అలాగే అసలు మనం ఓడటం ఉంటుందనే అర్భకుడు. మరి కథ వేయమంటారా? అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకె వేస్తే అక్కడ తగులు, ఇక్కడ తగులు, కుడి పిర్రకు తగులు, బోడి బుర్రకు తగులు, పక్కనున్న వాడి పంటికి తగులు. పండి చూద్దాం. అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకె వేస్తే మీరు సేకరించిన 15,000 కథల్లో ఇది లేనట్టున్నదే. అవును, ఉన్నట్టు లేదు. ఇక మీరు వేయండి. కుర్రాడు కొట్టాడు దెబ్బ. నేను వేస్తాను చూడు. అన్నట్టు మరి నువ్వు వేసింది విప్పొద్దు. అవును, విప్పొద్దు. తప్పించుకుందాం అనుకున్నాడు మన ముందా. నాకు తెలియదండి. ఇదేమిటి ₹1/2 ఇస్తావు? మరి పందెం అంతేగా. ఆ? మీరు ఓడిపోతే ₹1, నేను ఓడిపోతే ₹1/2. వస్తున్నామండి. అబ్బాయి ఒక్క కథ వేసుకుందాం. గారు పిలుస్తుంటే ఒక్క కథ. అబ్బాయి నాకు ఆకలి వేస్తుందండి. ఒక్క కథ అబ్బాయి. అబ్బాయి అబ్బాయి భోజనాలు అయిన తర్వాత ఒక్క కథ వేసుకుందాం. ఉండవయ్యా, కడుపు మండిపోతుంటాను. వెంకయ్య గారు, ఏది ఈ ఊళ్ళో మంచి వెన్నగాచి నెయ్యి దొరకటం లేదు నాయన. ఆ పాడు బజార్ నెయ్యి నా చేతులతో వడ్డించడానికి మనసు ఒప్పదు. మరి కూర అయినా వేయండి. వేళగాని వేళ వస్తుంది మరి ఎట్లా? అదే కూర అనుకో, అదే పులుసు అనుకో, అదే పరమాన్నం అనుకో. మీ ఇంట్లో అయితే ఏది పెడితే అది తినవు. ఇది మీ ఇల్లు అనుకో నాయన. అట్లాగా, సరే సరే. ఇదేమిటి పావలా ఇచ్చావు? ఇదే పావలా అనుకో, ఇదే ముప్పావలా అనుకో, ఇదే వరహ అనుకో. ఆహా, మీ అల్లుడే వస్తే ఊరికినే పెట్టవు. నేను నీ అల్లుడినే అనుకో. ఓరి నీ తలపండు పగలా, నేను పడిపోను. నువ్వు నాకు అల్లుడి పట్రా. కాప్పడికి అత్తయ్యా. నా సొమ్ము తిని ఎగ్గొడతావా? పో, పురుగులు పడి చస్తావు. పో. బతుకుతాను బుల్లోడా, తెలియగలుగుతాను. మన దేవరణం కులమా? మనంతా ఒకటే కులంలే, కూటికి లేని కులం. అది సరేలే. సీత, ఒక మాట అడుగుతా చెప్పు. ఇప్పుడు మనకి ₹300 కావాలనుకో. ఎందుకు? అబ్బా, ఎందుకో ఒకందుకు కావాలి అనుకో. ఏం చేస్తావు చెప్పు. అమ్మ బాబోయ్, 10, 20, 30, 300. మనల్ని అందరినీ పొదవ పెట్టినారా? అదే ఎక్కడి నుంచి వస్తాయి? అదే మరి చెప్పుకో చూద్దాం. ఏమోనబ్బా, ఏం లాభం లేదు. మరి ఎట్లాగబ్బా? మాట ఇచ్చానే. ఎవరికి? పురోహితుడికి. నువ్వు బలవాడు పుల్లాడా. అంతేలే మామ. రైలు తప్పిస్తే ఏమయ్యో, ఇంకా ఎంతసేపు అయ్యాని పోయినావు? రోజు తినేదేగా. లేలే, రైలు టైం అవుతోంది. 11 గంటలకు రైలు అయితే అప్పుడే టైం ఏమిటి? 9గా అయింది. 9 మా చూసొచ్చినట్టు చెబుతున్నావే. ఇదొకటి కుంటి గడియారం. అన్యాయం అన్యాయం అమ్మగారు. ఊరుకోరా వెంటవా, లేకపోతే రాజు కదలదు.
అదిగో 10 కొడుతోంది లేలే. అయిపోయింది అయిపోయింది. హలో బ్రదర్. సమయానికి వచ్చావు. థ్యాంక్స్. ఏమయ్యో ఇంకా కాలేదు? అయిపోయింది, మన పని అయిపోయింది. రెడీ. తాంబూలం ఇదే. ఏమిటయ్యా సరసాలు? లేదు. అమ్మోయ్ ఏమిటి అమ్మోయ్ ఏమిటి? తేడు తేడు ఎక్కడ? రెండు రెండు రే చెప్పుదారా చెప్పు చెప్పు. అమ్మాయి అమ్మాయి ఇది కొట్టవే కొట్టు కొట్టు. మూడు నీ దండ కొట్టవే. అయ్యో చెప్పు చూడండి ఎలా కొట్టినయ్యా? కొట్ట. అమ్మో అయ్యగారిది. తప్పు తప్పు చచ్చిన కొట్టను. నాలుగు నాలుగు నాలుగు. అమ్మా అదుగు లేదు అదుగు. అమ్మో ఇది ఒంటి పోస్తారు. ఇది కుడితే అసలు బతకరా. అమ్మో నాడు ఊరుకోవయ్యా ఊరుకోరా. మా చూసినట్టు చెబుతావు. తెలుగుడితే చచ్చిపోతారా ఏంటి? నువ్వు పడవయ్యా, టైం అయింది. చావు. ఒరే ఓ జట్కా బిలు. రావయ్యా. నేను రానే తుమ్మాడు. వెనక తుమ్ము ముందుకు మంచిదే రావయ్యా. ఇల్లు జాగ్రత్త. ఎరా రాస్కల్, పొద్దున పోయి ఇప్పుడు వచ్చావా? డబ్బేది కూరలే. అదేమిరా అలా ఉన్నావు? ఏం జరిగిందేమిటి? మీకు తెలీదు? ఎంత ప్రమాదం, ఏం కథ. ఊరంతా గగ్గోలుగా ఉంటే మీకు తెలియనేలా? ఏమిటి? పొద్దున్న నేను బజార్ వెళ్తుంటే మెయిన్ రోడ్డు మీద ఒక పెద్ద కారు మంచి స్పీడ్ లో వచ్చి ఒక గర్భిణీ స్త్రీని టాక్ మని కొట్టేసింది. అమ్మో గర్భిణిస్తూనే? కొట్టేసరికి ఆవిడ పోయి 100 గజాల దూరంలో అటుపడిపోయింది. పసిబిడ్డ వచ్చి మురుక్కాల పక్కన ఇటుపడిపోయింది. పసిబిడ్డ ఎవరు? ఆవిడ బిడ్డే కానిపోయింది ఏమిటి? కాకేం చేస్తుంది? ఎప్పుడో రావాల్సిన కాన్పు ఆ షాక్కి అప్పుడే వచ్చేసింది అనమాట. అంతే, అదంతే. ఆ తర్వాత? తీరా పోయి చూద్దును కదా, ఆవిడ ఎవరో కాదు, మా ఊరు వెంకయ్య గారి సుబ్బయ్య పెళ్ళం సూరమ్మండి. చుట్టాలుంటే చూడటానికి వచ్చిందంట. పాపం ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది. కొలవపిరితో నా కేసు చూసి రావుడు అన్నదండి. నా కడుపు నిజంగా తరుక్కుపోయింది అమ్మగారు. నిజంగా మన రాముడే గంగ గోవు లాంటి వాడే. అప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా, అవి పెట్టి జట్కా బండి పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళా. ఏమిటి మన డబ్బులే ఖర్చు పెట్టావా? పోలేవయ్యా పాపం, తల్లి పిల్ల బతికారంటే చాలు. నువ్వు పద లోపలికి.